వీరికి ఆ ఇంటి వారికి మహావేదనల చేత బాధించాను. అప్పుడు ఫరో అబ్రాహామును పిలిపించి చూడండి. ఎప్పుడైతే ఈ శారమ్మ గారిని ఈ అబీమెలెకు తన ఇంట్లోకి ఆహ్వానించాడో, అప్పుడు అబ్రహాం గారి పక్షాన, శారమ్మ పక్షాన దేవుడు రంగంలోకి దిగటం మనం చూస్తున్నాం. అర్థమైందా అండి? అబీమెలెకుతో దేవుడే స్వయంగా మాట్లాడాడు. మొదట ఆ ఇంటి వారందరికీ శ్రమలు దాపురించాయి. శారమ్మ అడుగుపెడితే ఆ అబీమెలెకు ఇంటికి, ఆ రాజుగారి ఇంటికి, ఇంట్లో ఉన్న వారందరికీ శ్రమలు. దేవుడే పోరాడువాడు. దేవుడే నీ పక్షాన కార్యం జరిగించేవాడు. దేవుని పక్షాన నువ్వు నడవగలిగితే నీకే హాని రాకుండా, నీ ఇంటి వారికి ఏ హాని రాకుండా, నీ మీదను, నీ ఇంటి వారి మీదను ఆధిపత్యం వహించేది దేవుడే. గుర్తుపెట్టుకోండి. దేవునిలో మనం ఉన్నప్పుడు సహజంగా దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మనం ఏం చేస్తామండి? ఆ!